నమస్తే అందరికీ. రాష్ట్రంలో దాదాపు 2,50,000 మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వానికైతే సమాచారం అయితే వచ్చింది. ఎవరెవరు దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వాటి వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూసి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రాష్ట్రంలో దాదాపు 2,50,000 మంది దొంగ పెన్షన్లు అయితే పొందుతూ ఉన్నారు. వాటిలో చాలామంది అయితే వయసు ఎక్కువ పెంచుకొని అయితే గత ప్రభుత్వంలో వయసు ఎక్కువ పెంచుకొని పెన్షన్లు అయితే పొందుతున్నారు. అంటే వారికి దాదాపు 55, 56 సంవత్సరాలు అలా ఉంటే ఆధార్ కార్డులో వయసు మార్చుకొని పెన్షన్ అయితే చాలామంది పొందుతున్నారు. ఇంకా కొంతమంది అయితే ఒంటరి మహిళలుగా, అంటే వాళ్ళకు భర్త ఉన్నా లేకపోతే భర్త చనిపోయినా వాళ్ళు వితంతు పెన్షన్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళు భర్త చనిపోయినా కూడా ఇంకొక మ్యారేజ్ చేసుకొని వారు కూడా ఇంకొక పెళ్లి చేసుకున్న వారు కూడా పెన్షన్లు అయితే పొందుతున్నారు. అలాగే ఈ వికలాంగ సర్టిఫికేట్ పొంది, అంటే చిన్న చిన్న గాయాలు ఉంటాయి, చిన్న గాయాలు అయిన వాళ్ళు కూడా వికలాంగ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ తెచ్చుకొని వాళ్ళు కూడా చాలామంది అయితే పెన్షన్ అయితే పొందుతున్నారు. ఇంకా షాకింగ్ న్యూస్ ఏమంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా, అంటే చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉంటారు గవర్నమెంట్కి సంబంధించిన వారు కూడా పెన్షన్ పొందుతూ ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఇటువంటి వారికి పూర్తిగా గవర్నమెంట్ వారు తొలగిస్తున్నారు. మీరు పెన్షన్ వస్తుందని పెన్షన్ కోసం అయితే వయసు మార్చుకోవడం, ఆధార్ కార్డులో వయసు మార్చుకోవడం అయితే ఇలాంటివన్నీ చేయొద్దండి. ఎందుకైతే వృద్ధాప్య పెన్షన్ అప్లై చేయాలంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే ఖచ్చితంగా కావాలి. మీరు ఒకవేళ ఆధార్ సెంటర్కి అక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు చాలామంది అయితే మీకు వయసు అయితే మార్చరు. ఆధార్ సెంటర్ వాళ్ళు కొంతమంది అయితే ఉంటారు, డబ్బుల కోసం ఆశపడి మీ దగ్గర 10,000, 20,000 తీసుకొని వయసు అయితే మారుస్తూ ఉంటారు. మీరు ఆ డబ్బులు కూడా ఊరికనే పోగొట్టుకోద్దండి. ఎందుకంటే ఇప్పుడైతే పెన్షన్ అప్లై చేయాలంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు ఆ ఆధార్ అప్డేట్ హిస్టరీలో వయసు మార్చుకున్నట్లయితే క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి మీరు అటువంటి పనులు అయితే చేసి మీరు 10,000, 20,000 డబ్బులు అయితే పోగొట్టుకోవద్దండి. జెన్యూన్గా పెన్షన్ అయితే తీసుకోండి. మీకు 60 సంవత్సరాలు దాటిన తర్వాతనే మీరైతే పెన్షన్కు అప్లై చేసుకోండి. అలాగే ఒంటరి మహిళలు ఉంటారు, వారికి ఎటువంటి సంతానం లేకుండా భర్త చనిపోయి ఎవరైతే ఒంటరిగా నివసిస్తూ ఉంటారో అటువంటి వారికే పెన్షన్ అయితే వస్తుంది. వాళ్ళు చాలామంది భర్త చనిపోయినా కూడా ఇంకొక పెళ్లి చేసుకొని సహజీవనం చేస్తూ ఉంటారు. అటువంటి వారు కూడా పెన్షన్ అయితే అప్లై చేసుకుంటున్నారు. అటువంటి వారికి కూడా పెన్షన్ అయితే రాదు. అలాగే చాలామంది పెన్షన్ పొందాలనే ఉద్దేశంతో వికలాంగులుగా సదరం సర్టిఫికేట్ తెచ్చుకొని పెన్షన్కు అప్లై అయితే చేస్తున్నారు. ఆ విధంగా చేయడం చట్టపరంగా అయితే కుదరదు. మీకైతే శిక్ష పడే అవకాశం కూడా చాలా ఉంటుంది. మీరు ఖచ్చితంగా వికలాంగులైతే మీరు జెన్యూన్ సర్టిఫికేట్ తెచ్చుకొని మీరు పెన్షన్కి అయితే అప్లై చేయండి. అనవసరంగా మీరు అప్లై చేసుకొని కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు వెళ్ళి పెన్షన్ పొందాలని చేయకండి. మీ మీద చట్టపరంగా చర్యలు కూడా ఉంటాయి.